స్టీల్ ప్లాంట్ యాజమాన్యం 44 విభాగాలను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పచెప్పడం కోసం నిర్ణయం చేసింది. ఇప్పటికే ఆసక్తి కలిగినటువంటి కాంట్రాక్టర్లని ఆహ్వానిస్తూ టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని దొడ్డిదారిన ప్రైవేటీకరించడంలో భాగంగానే కేంద్ర బీజేపీ సర్కారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇద్దరూ కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు స్పష్టమవుతూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మొన్నటిదాకా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేస్తాం, ఉత్పత్తి పెంచుతాం, లాభాల్లో తీసుకొస్తాం, ప్రైవేటీకరణ కాకుండా అది ప్రభుత్వ రంగ సంస్థల్లోనే కొనసాగిస్తామని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ముక్కలు చేసి ప్రైవేటు వాళ్ళకి తమకు కావాల్సినటువంటి వాళ్ళకి అప్పచెప్పడం కోసం ప్రక్రియ ప్రారంభించింది. ప్లాంట్లో ముఖ్యమైనటువంటి విభాగాలన్నిటినీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పచెప్పడం కోసం చర్యలు చేపట్టారు. ఆర్ఎంహెచ్పి ఇది ఐరన్ ఓర్ని, బొగ్గుని వివిధ డిపార్ట్మెంట్లకి సరఫరా చేసే ముఖ్యమైనటువంటి విభాగం. దీన్ని కూడా కాంట్రాక్టులకు ఇస్తూ ఉన్నారు. అలాగే విద్యుత్తును ఉత్పత్తి చేసేటటువంటి క్యాప్టివ్ థర్మల్ ప్లాంట్, దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం కోసం నిర్ణయం తీసుకున్నారు. అలాగే బ్లాస్ట్ ఫర్నెస్ ఉంటుంది, ఐరన్ ఓర్ని బాగా హీట్ చేసి లిక్విడ్గా మార్చేటటువంటి 3 బ్లాస్ట్ ఫర్నెస్లు ఉన్నాయి. ఆ మూడింటిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నారు. SMS1